నమస్తే అండి. చిన్ముద్ర, బొటన వేలు, చూపుడు వేలు రెండింటిని కలపండి. రిమైనింగ్ ఫింగర్స్ స్ట్రైట్ గా ఉంచుకోండి. వెన్నుముక తల స్ట్రైట్ గా ఉండాలి. నెమ్మదిగా ఐస్ క్లోజ్ చేయండి. నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకోండి. నెమ్మదిగా విడవండి. Slowly take deep breath, inhale and exhale. Do 3 times. Do 3 times. Prayer. ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम शांति शांति शांति। हरि ओम तत्सत्। ओम नमः। Slowly open your eyes. నెమ్మదిగా కళ్ళు తెరవండి. Neck movement. Neck up and down. శ్వాసతో పాటుగా నిదానంగా నెక్ మూమెంట్ చేయండి. నెమ్మదిగా గాలి పీల్చుకోవాలి. గాలి విడిస్తూ తలని నెమ్మదిగా ముందుకు ఉంచి చెస్ట్ చిన్ టచ్ చేయండి. డు నాట్ స్ట్రైట్. ఎంత వీలైతే అంత ముందుకు వంచండి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మెడ కదలికలను గమనిస్తూ తల పైకి ఎత్తండి. హెడ్ రైజ్ చేసి పూర్తిగా వెనక్కి వంచండి. బెండ్ చేయండి. గాలి విడిస్తూ బెండ్ ఫార్వర్డ్. పూర్తిగా తలని ముందుకు వంచండి. చెస్ట్ చిన్ టచ్ చేయండి. స్లోలీ ఇన్హేల్ అప్. నెమ్మదిగా తల పైకెత్తి బెండ్ బ్యాక్. పూర్తిగా వెనక్కి వంచండి. గాలి విడిస్తూ హెడ్ బెండ్ ఫార్వర్డ్. పూర్తిగా ముందుకు వంచండి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా తల పైకెత్తండి. బెండ్ బ్యాక్. Be aware on neck joint, neck muscles and nerves. Breathe out, head bend forward. తల పూర్తిగా ముందుకు వంచండి. చెస్ట్ చిన్ టచ్ చేయండి. Breathe in, up.
Lay your head, bend back, strike, relax. Gradual గా ఈ మూమెంట్స్ 10 టైమ్స్ చేయాలి డైలీ. మన కంఠస్థానంలో ఉన్నటువంటి థైరాయిడ్ అనేటువంటి పారాథైరాయిడ్ గ్లాండ్, ఈ రెండు గ్లాండ్స్ ని చక్కగా బ్యాలెన్స్డ్ గా వర్క్ చేయడానికి ఈ నెక్ మూమెంట్ హెల్ప్ చేస్తుంది. ఈ నెక్ మూమెంట్ లో 4 రకాలుగా ఉంటాయి. ఒకటి head up and down. Next movement, head turn your right side and left side. నెమ్మదిగా శ్వాస విడిస్తూ తలని కుడివైపు తిప్పాలి. ఎంత వీలైతే అంత ప్రక్కకు తిప్పాలి. Do not strain. మీ యొక్క దృష్టి పూర్తిగా శ్వాస పైన, మెడ కండరాల పైన ఉంచండి. శ్వాస తీసుకుంటూ స్ట్రైట్, శ్వాస విడిస్తూ నెమ్మదిగా ఎడమ ప్రక్కకు తిప్పండి. ఎంత వీలైతే అంత ప్రక్కకు తిప్పండి. డు నాట్ స్ట్రైన్. నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ సహజ స్థితికి రావాలి. శ్వాస విడిస్తూ తలని కుడి ప్రక్కకు తిప్పాలి. హెడ్ టర్న్ యువర్ రైట్ సైడ్. బ్రీత్ అవుట్. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా తలని సహజ స్థితికి తీసుకురావాలి. గాలి విడిస్తూ తలని నెమ్మదిగా ఎడమ ప్రక్కకు తిప్పాలి. శ్వాస తీసుకుంటూ తలని నెమ్మదిగా సహజ స్థితికి తీసుకురండి. గాలి విడిస్తూ తలని, హెడ్ ని turn your right side. Straight, breathe in. Turn your left side, breathe out. గాలి విడిస్తూ నెమ్మదిగా ప్రక్కకు తిప్పాలి ఎడమ వైపు. 4, straight, breathe in. Relax. నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకోండి. Breathe out. Slowly breathe in. Breathe out. Next movement, side bending, neck side bending, head bend your right side, breathe out. గాలి విడిస్తూ హెడ్ ని రైట్ సైడ్ బెండ్ చేయండి. Do not strain. శ్వాసని మెడ కండరాలని గమనిస్తూ చేయండి. 2, straight. 3, head bend your left side. ఎడమ వైపుకు బెండ్ చేయండి. గాలి పీల్చుకుంటూ స్ట్రైట్. పూర్తిగా మీ మెడ కండరాల పైన, శ్వాస పైన దృష్టి ఉంచండి. 1, head bend right side. 2, సహజ స్థితికి రావాలి. 3, head bend your left side. ఎంత వీలైతే అంత. Do not strain. పక్కకు వంచండి. 4, straight. Be aware of neck joint, neck muscles and breath. 1, head bend right side. 2, straight. 3, head bend left side. 4, straight. Head bend right side. 2, straight. 3, bend left side. 4, straight. Relax. Slowly breathe in.
breathe out, slowly breathe in, breathe out. Neck rotation, head rotate clockwise and anti-clockwise, head bend forward, breathe out, slowly rotate clockwise, upward, inhale, exhale, downward. Be aware on neck joint, neck muscle and nose. Rotate, 2, 3, rotate slowly. Be aware on neck joint, neck muscles and nose. Breathe out, down. Slowly rotate, 4, reverse. Anti-clockwise, 1, 2, 3, 4, upward inhale, downward exhale. Relax, head straight, slowly breathe in, breathe out, slowly breathe in, breathe out. Hands movement, fingers clenching, outside stretch your hands, చేతులు ముందుకు చాపుకోండి, బొట్టన వేళ్ళు మడిచి రిమైనింగ్ ఫింగర్స్ ఫోల్డ్ చేయండి. 1, టైట్ చేయాలి ఫింగర్స్. 2, ఓపెన్. 1, బ్రీత్ అవుట్, కళ్ళు మూసుకొని బ్రీత్ అవుట్, ఫోల్డ్ చేయండి ఫింగర్స్ ని. బ్రీత్ ఇన్, నెమ్మదిగా చేతి వేళ్ళను ఓపెన్ చేయండి. 1, breathe out. 2, open your fingers. 1, breathe out. 2, open your fingers. Hands down slowly. Next, elbow bending. Outside stretch your hands, చేతులు తిన్నగా ముందుకు చాపుకోండి, అరచేతులు తిప్పండి, చేతి వేళ్ళను కలపండి, గాలి విడిస్తూ చేతి వేళ్ళని భుజాలపై ఉంచండి. 1, 2, బ్రీత్ ఇన్ స్ట్రైట్, చేతులు తిన్నగా చాపండి, బ్రీత్ అవుట్, గాలి విడిస్తూ చేతి వేళ్ళని భుజాలపై ఉంచండి, గాలి పీల్చుకుంటూ స్ట్రైట్, గాలి విడిస్తూ. 1, 2, గాలి పీల్చుకుంటూ స్ట్రైట్. 1, గాలి విడిస్తూ. 1, 2, గాలి పీల్చుకుంటూ స్ట్రైట్. Turn your palms, hands down slowly. Close your eyes. Slowly breathe in, breathe out. Slowly breathe in, breathe out. Shoulder rotation. చేతులు రెండు ప్రక్కకు చాపండి, అరచేతులు తిప్పండి, చేతి వేళ్ళని కలపండి, మోచేతులు వంచి చేతి వేళ్ళని భుజాలపై ఉంచండి, రెండు మోచేతులు కలపండి. షోల్డర్ రొటేషన్, upward inhale, downward exhale. Slowly rotate, 2, rotate.
Be aware of shoulder joint and muscles. 3. Rotate. 4. Reverse anti-clockwise. 1. Upward inhale. Downward exhale. 2. 3. 4. 5. చేతులు ప్రక్కకు చాపండి. Turn your palms, hands down slowly. Relax, close your eyes. Slowly breathe in. Breathe out. Slowly breathe in. Breathe out. Slowly breathe in. Breathe out. కాలు ముందుకు చాపుకోండి. చేతులు సపోర్టివ్ గా ఉంచుకోవాలి. బాడీకి హ్యాండ్స్ సపోర్టివ్ గా ఉంచుకోవాలి. పాదాల మధ్య అడుగు దూరం. దండాసన్, దీన్ని సిట్టింగ్ దండాసన్ అంటాము. శరీర భాగాలను విశ్రాంతి పొందడానికి, కూర్చునేటప్పుడు విశ్రాంతి పొందడానికి ఉపయోగపడేటువంటి ఆసనం. సమస్థితి, పాదాలు రెండు దగ్గరగా, చేతులు రెండు దగ్గరగా. వజ్రాసన్, కుడివైపు ప్రక్కకు వంగి ఎడమ కాలిని మోకాళ్ళ వద్ద బెండ్ చేసి చేతుల సహాయంతో ఎడమ ప్రీతి కిందగా పాదాన్ని ఉంచండి. ఇప్పుడు ఎడమ పాదం మీదుగా పైకి వచ్చి ఎడమ వైపు బెండ్ అయి కుడి కాలుని బెండ్ చేసి చేతుల సహాయంతో కుడి ప్రీతి కిందగా ఉంచాలి. వెనుక రెండు బ్రట్న వేలు కలవాలి. మడిమలు పిరుదులకు ఇరువైపులుగా ఉండాలి. చేతులు మోకాలపై ఉంచాలి. వెన్నుముక, మెడ, తల నిటారుగా ఉండాలి. నెమ్మదిగా ఐస్ క్లోజ్ చేయండి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ విడవండి. నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకుంటూ విడవండి. వజ్రాసన్, భోజనం చేసిన తర్వాత చేయదగినటువంటి ఆసనం వజ్రాసన్. వన్ ఆఫ్ ది మెడిటేటివ్ పోస్చర్. కాళ్ళ పిక్క కండరాలు, తొడ కండరాలని స్ట్రెంథెన్ చేయడానికి, వెన్నుముక నిటారుగా ఉంచడానికి, ధ్యానానికి ఉపకరిస్తుంది ఈ ఆసనం. మండూకాసన్, చేతులు రెండు వెనుక పెట్టుకోవాలి. వీపు వెనుకగా పెట్టుకోవాలి. చేతులు రెండు ఒక చేతితో ఇంకో చేతిని పట్టుకొని శ్వాస తీసుకోండి. పూర్తిగా గాలి విడిస్తూ నెమ్మదిగా ముందుకు వంగండి. ఎంత వీలైతే అంత ముందుకు వంగి హెడ్ రైజ్ చేస్తూ పైకి చూడండి. గాలి విడిస్తూ నెమ్మదిగా హెడ్ బెండ్ చేయండి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ హెడ్ రైజ్ చేయండి. స్ట్రైట్, బాడీ స్ట్రైట్ గా
Come to position Vajrasana. ఉష్ట్రాసన్. ఉష్ట్రము అంటే ఒంటె. ఒంటెకు ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణం మెడ బారుగా ఉండడం. ఈ ఆసనంలో మన మెడ బాగా స్ట్రెచ్ అవుతుంది. థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ క్యూర్ చేస్తుంది. ఋతుకాలంలో వచ్చినటువంటి సమస్యలను పోగొట్టుకోవడానికి ఈ ఆసనం దోహదపడుతుంది. అంటే మంత్లీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఆ మంత్లీ వచ్చేటువంటి సైకిల్ ప్రాపర్ గా రావడానికి, ఆ మంత్లీ సైకిల్ లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ని రెక్టిఫై చేయడానికి ఉష్ట్రాసన్ హెల్ప్ అవుతుంది. వెన్నుముకకి చేతులకి గట్టి బలాన్ని ఇస్తుంది. ఈ ఉష్ట్రాసన్ చేసే ముందు ప్రిపరేటరీ పోస్చర్స్ మనం చేయడం జరుగుతుంది. మోకాళ్ళ మీదుగా నిల్చోవాలి. మోకాళ్ళ మధ్య కొద్ది దూరం ఉంచుకోవాలి. పాదాల మధ్య కూడా కొద్ది దూరం ఉంచుకోండి. చేతులు రెండు నడుము భాగానికి సపోర్టివ్ గా పెట్టుకోవాలి. అరచేతులను శరీరాన్ని ముందుకు పుష్ చేస్తూ స్ట్రెచ్ చేస్తూ తల పూర్తిగా వెనుకకు వంచండి. ఎంత వీలైతే అంత వెనుకకు బెండ్ అవ్వండి. డు నాట్ స్ట్రైన్. హెడ్ పూర్తిగా స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి. తల పూర్తిగా వెనక్కి వేలాడది. రిలాక్స్. హ్యాండ్స్ డౌన్. Slowly breathe in, breathe out. Ardha Ustrasana. Ustrasana preparation 2. Outside stretch your hands. చేతులు రెండు ముందుకు చాపండి. గాలి విడిస్తూ ఎడమ వైపుకు తిరుగుతూ ఎడమ కాలి మడిమని కానీ యాంకిల్ కానీ పట్టుకోవాలి. హీల్ అంటే మడిమని కానీ లేదా యాంకిల్ కానీ ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడ పట్టుకోవాలి. పట్టుకొని రేజ్ యువర్ రైట్ హ్యాండ్. హ్యాండ్ రేజ్ చేస్తూ బాడీ ముందు స్ట్రెచ్ చేస్తూ తలని పూర్తిగా వెనక్కి వేలాడదీయాలి. 1 2 3 4 5. స్ట్రైట్ గా వచ్చి ఎడమ వైపు తిరుగుతూ ఎడమ చేతిని ముందుకు తీసుకురావాలి. Opposite side. Turn your body right side తిరుగుతూ రైట్ హీల్ గాని యాంకిల్ గాని పట్టుకోవాలి. నెమ్మదిగా లెఫ్ట్ హ్యాండ్ రేజ్ చేస్తూ వెనకకు బెండ్ అవ్వాలి. బాడీని ముందుకు స్ట్రెచ్ చేయాలి. వీలైనంతగా వెనక్కి వంచాలి. 1 2 3 4 5. Straight. Hands down slowly. మోకాలు రెండు దగ్గరగా తెచ్చుకోవాలి. వజ్రాసనంలో కూర్చోండి. నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకుంటూ విడవండి. నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకుంటూ విడవండి. మార్జాలాసన్. మార్జాలము అంటే పిల్లి. పిల్లి బద్ధకంగా ఉండేటప్పుడు తన యొక్క నడుము భాగాన్ని పైకి కిందకి లయబద్ధంగా స్ట్రెచ్ చేస్తుంది. అదే విధంగా మనం వెన్నుముక భాగాన్ని లయబద్ధంగా పైకి కిందకి మూవ్ చేయడం జరుగుతుంది. అంటే దీన్ని మార్జాలాసన అంటాము. మన వెన్నుముకలో ఉండేటువంటి చిన్న చిన్న సమస్యలన్నిటినీ పోగొడుతుంది. రీప్రొడక్టివిటీ సిస్టమ్ ని యాక్టివేట్ చేస్తుంది.
అలాగే థైరాయిడ్ అండ్ పారాథైరాయిడ్ గ్లాండ్స్ కూడా యాక్టివేట్ చేస్తుంది. మోకాలు మీదుగా నిల్చోవాలి. చేతులు కూడా మోకాలకి కొద్ది దూరంగా ముందుకు పెట్టుకోవాలి. చేతులు అరచేతుల్ని మోకాల మధ్యలో కొద్ది గ్యాప్ ఉంచాలి. పాదాలు ఫ్రీగా ఉంచుకోవాలి. దిస్ పొజిషన్ టేబుల్ పోజ్. ఈ విధంగా ఉంటే టేబుల్ మాదిరి వలె ఈ చేతులు కాళ్ళ మీదుగా ఒక టేబుల్ లాగా మనం ఫస్ట్ పొజిషన్ లోకి రావాలి. గాలి విడుస్తూ నడుము భాగాన్ని పైకి స్ట్రెచ్ చేస్తూ తల పూర్తిగా ముందుకు వంచాలి. చెస్ట్ చిన్ టచ్ చేయండి. నడుము భాగాన్ని కిందకి బెండ్ చేస్తూ తల పైకెత్తండి. పూర్తిగా తలని పైకెత్తాలి. లుక్ అప్. గాలి విడిస్తూ నడుము భాగాన్ని పైకి స్ట్రెచ్ చేయండి. గాలి పీల్చుకుంటూ నడుము భాగాన్ని కిందకి తల పైకి. లుక్ అప్. రేజ్ యువర్ హెడ్. లుక్ అప్. గాలి విడిస్తూ నడుము భాగాన్ని పైకి స్ట్రెచ్ చేయండి. తల లోపలికి బెండ్ చేయండి. అప్. బ్రీతింగ్. నడుము భాగాన్ని కిందకి తల పైకి. రిలాక్స్. వజ్రాసన్. Slowly breathe in. Breathe out. Slowly breathe in. Breathe out. నెమ్మదిగా కాదని స్టెప్ బై స్టెప్ గా స్ట్రెచ్ చేయాలి. రైట్ సైడ్ బెండ్ అయ్యి లెఫ్ట్ లెగ్ ని చెస్ట్ సహాయంతో తిన్నగా చాపండి. ఎడమ వైపు బెండ్ అవుతూ కుడి కాలుని చెస్ట్ సహాయంతో ముందుకు చాపండి. సపోర్ట్ యువర్ హ్యాండ్స్ బ్యాక్. దండాసన. పాదాల మధ్య అడుగు దూరం. చేతులు శరీరాన్ని సపోర్టివ్ గా ఉంచుకోవాలి. స్లోలీ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. సమస్థితి. పాదాలు రెండు దగ్గరగా వెనుకలా పడుకోవాలి. శవాసన్. వెనుకలా పడుకోవాలి. శవాసన్. విప్ భాగాన్ని పూర్తిగా నేలకాలించాలి. హెడ్ ని గ్రౌండ్ టచ్ చేయాలి. పాదాల మధ్య అడుగు దూరం. చేతులు కూడా బాడీకి ఇరువైపులుగా ఉంచుకోవాలి. కొద్ది దూరంగా బాడీ కొద్ది దూరంగా చేతులు ఉంచాలి. అరచేతులు ఆకాశం వైపు ఉంచాలి. శరీర భాగాలన్నీ వదిలిగా ఉంచుకోవాలి. పూర్తిగా శరీర భాగాలన్నీ వదిలిగా ఉంచాలి. శరీరంలో ఎలాంటి బిగుపు ఉండకూడదు. ఈ ఆసనంలో శరీరం పూర్తిగా విశ్రాంతి స్థితికి వెళ్తుంది కాబట్టి దీన్ని శాంతాసనం అని అంటాము. అలాగే శవాసన అని కూడా అంటాము. మరి ఒక పేరు అమృతాసన్. ఈ ఆసనంలో మన శరీరంలో రసాయనిక పదార్థాలు, రసాయనిక చర్యలు పాజిటివ్ గా సెక్రియేట్ అవుతూ ఉంటాయి. తద్వారా మన శరీరానికి విశ్రాంతి కలుగుతుంది. శరీరం శక్తివంతం అవుతుంది. నాడులన్నీ కూడా చైతన్యవంతం అవుతాయి. శరీరము మనస్సు విశ్రాంతి స్థితికి వెళ్ళడానికి ఈ ఆసనం దోహదపడుతూ ఉంటుంది. మనకు ఉండేటువంటి స్ట్రెస్ పూర్తిగా పోగొట్టుకోవడానికి ఈ ఆసనం ఎంతో దోహదపడుతూ ఉంటుంది. శవాసన్. పాదాలు రెండు దగ్గరగా, చేతులు రెండు దగ్గరగా తెచ్చుకోవాలి.
దీన్ని సమస్థితి అంటాము. పవన ముక్తాసన్, పవన అంటే గాలి, ముక్త అంటే విడుదల చేయడం. మన శరీరంలో ఉండేటువంటి చెడు వాయువుని పూర్తిగా బయటికి నెట్టివేస్తుంది ఈ ఆసనాల ద్వారా. మన శరీరంలో ఉండేటువంటి జాయింట్స్ అన్ని కూడా వ్యాయామం ఇస్తుంది, వాటిలో ఉండేటువంటి చెడు వాయువుల్ని బయటికి రిలీజ్ చేస్తుంది. కాబట్టి దీన్ని పవన ముక్తాసన్ అంటాము. అలాగే మెడ కండరాలకి, వెన్నుముకకి గట్టి బలాన్ని ఇస్తుంది. పొత్తి కడుపులో ఉండేటువంటి కొవ్వును కూడా కలిగిస్తుంది. అబ్డామినల్ ఆర్గాన్స్ అన్నిటినీ స్ట్రెంగ్తెన్ చేస్తుంది. ముఖ్యంగా మన పొట్టలో ఉండేటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి బయటపడేయడానికి ఈ ఆసనం చాలా బాగా హెల్ప్ అవుతుంది. స్లోలీ రేజ్ యువర్ రైట్ లెగ్ రేజ్ చేయండి. నెమ్మదిగా కుడి కాలు పైకెత్తాలి. 1 2 మోకాలను బెండ్ చేయండి. 3 మోకాలని 2 చేతులతో పట్టుకోవాలి. 4 మోకాలని ఛాతీకి దగ్గరగా తెచ్చుకోండి. 5 గాలి విడిస్తూ హెడ్ నెమ్మదిగా పైకెత్తి మోకాలకు చిన్ టచ్ చేయండి. పాదాలను ముందుకు వచ్చండి. ఉండగలిగినంతసేపు ఆసన స్థితిలో ఉండాలి. గాలి పీల్చుకుంటూ తలని నేల కానించాలి. అగైన్ గాలి విడిస్తూ తలని పైకెత్తాలి. మోకాలికి చిన్ టచ్ చేయాలి. ఆనించాలి. గాలి పీల్చుకుంటూ తలని నెమ్మదిగా గ్రౌండ్ టచ్ చేయండి. ఈ మోకాలని చేతుల్ని స్ట్రెచ్ చేయాలి. చేతి వేళ్ళని రిలీజ్ చేయాలి. కాలుని తిన్నగా చాపండి. నెమ్మదిగా కాలుని నేల కానించండి. రిలాక్స్. లెఫ్ట్ లెగ్ స్లోలీ రేజ్ యువర్ లెఫ్ట్ లెగ్. 1 2 మోకాలను బెండ్ చేయండి. 3 మోకాలను పట్టుకోండి. 4 మోకాలని ఛాతీకి దగ్గరగా తీసుకురండి. చేతుల సహాయంతో ఛాతీకి దగ్గరగా తీసుకురావాలి. 5 హెడ్ రైజ్ చేస్తూ మోకాలు చిన్ టచ్ చేయండి. Do not strain. ఎంతవరకు వీలైతే అంతవరకు చేయండి. గాలి పీల్చుకుంటూ స్ట్రైట్ డౌన్. అగైన్ బ్రీత్ అవుట్. గాలి విడిస్తూ హెడ్ రైజ్ చేసి మోకాలు చిన్ టచ్ చేయండి. గాలి పీల్చుకుంటూ తలని నేల కానించండి. రిలాక్స్. మోకాలని చేతుల్ని స్ట్రైట్ చేయండి. చేతి వేళ్ళని విడవాలి. హ్యాండ్స్ డౌన్. కాలు తిన్నగా చాపండి. నెమ్మదిగా కాలుని నేల కానించండి. శవాసన్. స్లోలీ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. Slowly breathe in, breathe out. పాదాలు 2 దగ్గరగా, చేతులు 2 దగ్గరగా. బోత్ లెగ్స్ 2 కాళ్ళని పైకెత్తండి. 1 2 మోకాలు బెండ్ చేయండి. 3 మోకాలు 2 చేతులతో పట్టుకోండి. 4 మోకాలని ఛాతీకి దగ్గరగా తెచ్చుకోండి. 5 హెడ్ రైజ్ చేస్తూ మోకాల మధ్యలో చిన్ టచ్ చేయండి.
6 గాలి పీల్చుకుంటూ తల నేల కానించండి. అగైన్ 5 గాలి విడిస్తూ 6 తల నేల కానించండి. 7 చేతులు మోకాళ్ళు హ్యాండ్స్ స్ట్రైట్ చేయండి. 8 హ్యాండ్స్ రిలీజ్ చేయండి. 9 కాలు తిన్నగా స్ట్రెచ్ చేయండి. 10 డౌన్ స్లోలీ. శవాసన్ పాదాల మధ్య అడుగు దూరం, చేతులు కూడా బాడీకి ఇరువైపులుగా ఉంచుకోవాలి. స్లోలీ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. Slowly breathe in, breathe out. సేతు బంధాసన్. సేతు అంటే వంతెన, బ్రిడ్జ్. ఈ ఆసనాన్ని కాళ్ళు చేతులతో బంధించి ఒక వంతెన ఆకారం వలె ఈ ఆసనం ఉండడం వల్ల దీన్ని సేతు బంధాసన్ అంటాము. ఈ నెక్ మజిల్స్, నెక్ రీజన్ టోటల్ గా యాక్టివేట్ అవడానికి, అలాగే వెన్నుముక కూడా స్ట్రెంగ్తెన్ అవడానికి చాలా బాగా దోహదపడుతుంది. తొలి దశలో ఉండేటువంటి వెన్నునొప్పుల్ని సరి చేయడానికి ఈ సేతు బంధాసన్ హెల్ప్ అవుతుంది. పాదాలు రెండు దగ్గరగా, చేతులు కూడా దగ్గరగా. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయాలి, పాదాన్ని గ్రౌండ్ టచ్ చేయాలి. లెఫ్ట్ యాంకిల్ పట్టుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్ తో లెఫ్ట్ యాంకిల్ పట్టుకోవాలి. అలాగే రైట్ లెగ్ ఫోల్డ్ చేయాలి, రైట్ యాంకిల్ ని రైట్ హ్యాండ్ తో పట్టుకోవాలి. పాదాల మధ్య 1 feet డిస్టెన్స్ ఉండాలి. మోకాల మధ్య, పాదాల మధ్య కొద్ది గ్యాప్ ఉండాలి. ఖాళీ ఉంచాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ నడుము భాగాన్ని నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ నడుము భాగాన్ని అప్పుడు చెస్ట్ చిన్ని టచ్ చేయడం వరకు లిఫ్ట్ చేయాలి. Do not strain. 1 2 3 4 5 down slowly. నెమ్మదిగా వీపు భాగాన్ని నేల కానించండి. మరొక్కసారి చేయండి. నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ నడుము భాగాన్ని పైకెత్తాలి. 1 2 3 4 5 డౌన్ స్లోలీ. వీపు భాగాన్ని నేల కానించాలి. హ్యాండ్స్ రిలీజ్ చేసి కాళ్ళని తిన్నగా ముందుకు చాపుకోవాలి. శవాసన్. శవాసన్ పాదాల మధ్య అడుగు దూరం, చేతులు కూడా బాడీకి ఇరువైపులుగా ఉంచాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ఇవ్వాలి, శ్వాసని గమనించాలి. మీ యొక్క దృష్టి, మనసు శ్వాసపై ఉంచండి. శ్వాస 3 రకాలుగా ఉంటుంది. ఒకటి అబ్డామినల్ బ్రెత్, సెకండ్ వన్ చెస్ట్ బ్రెత్, థర్డ్ వన్ clavicular breath. First one abdominal breath, second one chest breath, third one clavicular breath. First abdominal breath, పొట్ట కదలికలో మాత్రమే ఉండాలి. పొట్ట నిండా గాలి పీల్చుకుంటూ విడవాలి. Do 5 times. No chest movement, ఛాతీ కదలిక లేకుండా పొట్ట నిండా గాలి పీల్చుకోవాలి, విడవాలి. Slowly inhale.
exhale, slowly inhale, exhale, slowly take the breath, inhale, exhale, abdominal breath only. పొట్ట నిండా గాలి పీల్చుకుంటూ విడవాలి. Inhale, exhale, slowly inhale, exhale. Chest breath. మీ యొక్క దృష్టి ఛాతీపై ఉండాలి. రిబ్స్, లంగ్స్, హార్ట్ ని అబ్జర్వ్ చేయాలి. ఛాతీ నిండా గాలి పీల్చుకుంటూ విడవాలి. స్టమక్ మూవ్మెంట్ లేకుండా ఛాతీ నిండా గాలి పీల్చుకోవాలి, విడవాలి. చెస్ట్ బ్రెత్. ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale, slowly inhale, exhale, slowly inhale, exhale. Clavicular breath. థ్రోట్ రీజియన్ లో కొద్దిగా మజిల్స్ ని టైట్ చేస్తూ నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ విడవాలి. చెస్ట్ అప్ టు నోస్ వరకు బ్రీత్ తీసుకోవాలి, విడవాలి. థ్రోట్ రీజియన్ లో మజిల్స్ ని కొద్ది టైట్ చేస్తూ చెస్ట్ అప్ టు నోస్ వరకు బ్రీత్ తీసుకుంటూ విడవాలి. థ్రోట్ రీజియన్ మీద కాన్సంట్రేట్ చేయండి. స్లోలీ ఇన్హేల్, exhale. No stomach and chest movement. పొట్ట ఛాతీ కదలికలు ఉండకూడదు. స్లోలీ ఇన్హేల్, exhale, slowly inhale, exhale, slowly inhale, exhale, slowly inhale, exhale. Deep breathing. పొట్ట ఛాతీ నిండా గాలి పీల్చుకోవాలి. Slowly inhale, exhale. పూర్తిగా గాలి పీల్చుకుంటూ విడవాలి. Slowly inhale, exhale, slowly inhale, exhale. Observe your natural breath. సహజ శ్వాసని గమనించండి. సహజ శ్వాసని గమనించండి. మీ శరీరము మనసు పూర్తిగా విశ్రాంతి పొందినట్లుగా, రిలాక్స్ అయినట్లుగా భావించండి. మీ శరీరము మనసు పూర్తిగా విశ్రాంతి పొందినట్లుగా, రిలాక్స్ అవుతున్నట్టుగా భావించండి. రిలాక్స్. సమస్థితి. పాదాలు దగ్గరగా, చేతులు కూడా దగ్గరగా తెచ్చుకోవాలి.
నెమ్మదిగా లేవండి, కూర్చోండి. ప్రాణాయామ ఉజ్జయి ప్రాణాయామ. ఈ ప్రాణాయామ థైరాయిడ్ ప్రాబ్లం ని క్యూర్ చేయడానికి ఈ ప్రాణాయామ హెల్ప్ అవుతుంది. మానసిక ప్రశాంతతకి, ఏకాగ్రతకి, ధ్యానానికి చాలా చక్కగా ఉపకరిస్తుంది. ఈ ప్రాణాయామాలో ముఖ్యంగా మన యొక్క దృష్టి మెడ కండరాలపై ఉంచాలి. చేసే విధానము థ్రోట్ గుండా గాలి పీల్చుకోవడం, గాలి విడవడం. ఫోర్స్ గా గాలి పీల్చుకోవాలి. థ్రోట్ మజిల్స్ ని, నెక్ మజిల్స్ ని టైట్ చేస్తూ గాలి పీల్చుకోవాలి. నెమ్మదిగా గాలి విడవాలి. అంటే చిన్న పిల్లలకి గురక వచ్చేటువంటి సౌండ్ ఏ మాదిరిగా అయితే ఉంటుందో ఆ విధంగా మనం థ్రోట్ రీజన్ లో అలాంటి సౌండ్ వచ్చేటట్టుగా గాలి పీల్చుకోవాలి, విడవాలి. తద్వారా ఆ సౌండ్ కి, ఆ ఎయిర్ కి, ఆ నెక్ రీజన్ లో ఉండేటువంటి థైరాయిడ్ గ్లాండ్ సమతుల్యంగా వర్క్ చేయడానికి ఈ ప్రాణాయామ ఉపకరిస్తుంది. ఈ ప్రాణాయామంలో తల ముందుకు వంచి ఫోర్స్ గా గాలిని పీల్చుకుంటూ నెమ్మదిగా గాలిని విడవాలి. నెక్ మజిల్స్ ని, థ్రోట్ రీజన్ ని టైట్ చేస్తూ ఫోర్స్ గా గాలి పీల్చుకోవాలి. నెమ్మదిగా విడవాలి. మీ యొక్క దృష్టి, మనసు పూర్తిగా కంఠస్థానంపై ఉంచండి. ఇన్హేల్, exhale, slowly inhale, exhale, force inhale, exhale, force inhale, exhale, force inhale, exhale. ఈ విధంగా మనం శ్వాసను తీసుకోవడం, విడవడం చేయాలి. ఈ ప్రాణాయామం వల్ల థైరాయిడ్ లో ఉండేటువంటి సమస్యలన్నింటినీ కూడా నార్మలైజ్ చేయడానికి చాలా దోహదపడుతూ ఉంటుంది ఈ ఉజ్జయి ప్రాణాయామం. నెక్స్ట్ ముద్ర, శంకు ముద్ర. మనం చేసేటువంటి ఆసనాలు, ప్రాణాయామ ఇవన్నీ ఎంత ఫలితాన్ని అయితే ఇస్తాయో ఈ ముద్ర కూడా అంత ఫలితాన్ని ఇస్తుంది. మనం ఏ పని చేసినప్పుడు కూడా ఈ రకంగా ఈ చేతులని ఉంచినట్లయితే మనకి ఆ థైరాయిడ్ అనేటువంటి ప్రాబ్లం నుండి త్వరితగతిన మనం క్యూర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. దీన్ని శంకు ముద్ర అంటాము. శంకు ఆకారంలో మన చేతులు రెండు కలిసి ఉంటాయి అని చెప్పి దీన్ని శంకు ముద్ర అంటాము. ఈ ముద్ర ముఖ్యంగా థైరాయిడ్ ని, గ్లాండ్స్ లో ఉండేటువంటి సమస్యలని సరి చేయడానికి దోహదపడుతూ ఉంటుంది. ఈ చేతులు రెండు
ఒకదానికొకటి ఆపోజిట్ గా పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ థంబ్ ఫింగర్ ని అంటే లెఫ్ట్ హ్యాండ్ యొక్క థంబ్ ఫింగర్ ని రైట్ హ్యాండ్ తో పట్టుకొని పూర్తిగా చేతి వేళ్ళని 4 వేళ్ళని ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఈ అరచేతిని కొద్దిగా తిప్పి బొట్టన వేలికి ఈ రిమైనింగ్ 4 ఫింగర్స్ టచ్ చేయాలి. టచ్ చేస్తే ఈ విధంగా మనకి శంకు ఆకారం వలె ఉంటుంది. ఇది పూర్తిగా లెగ్స్ పై పెట్టుకోవాలి. కళ్ళు మూసుకొని శ్వాసని గమనిస్తూ ఉండాలి. శ్వాసపై దృష్టిని ఉంచాలి. ఇది 2 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు ఈ ముద్రలో ఉండడానికి ప్రయత్నించాలి. Slowly breathe in, breathe out. మనం ఖాళీగా ఉండేటప్పుడు కానీ ఏ వర్క్ లోనైనా కూర్చుని ఉండేటప్పుడు కానీ ఈ హ్యాండ్ మూమెంట్స్ ఈ విధంగా పెట్టుకొని కూర్చున్నట్లయితే ఆ థైరాయిడ్ అనేటువంటి గ్లాండ్ ఆ స్టిమ్యులేషన్ లో మార్పులు రావడానికి ఈ ముద్ర చాలా బాగా దోహదపడుతూ ఉంటుంది. భోజనం చేసిన తర్వాత 2 hours తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎనీ టైం. ఈ ముద్రలో ఉండగా మనం ప్రేయర్ చేద్దామండి. ప్రేయర్. స్వస్తి. ఓం सर्वेषां स्वस्तिर्भवतु। ओम सर्वेषां शान्तिर्भवतु। ओम सर्वेषां पूर्णं भवतु। ओम शांति शांति शांति। हरि ओम तत्सत्। ओम नमः। ओम नमः।